మధ్యప్రాచ్యంలో 11వ రోజు యుద్ధం హోరాహోరీగా సాగుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై తెల్లవారుజాము నుంచే విరుచుకుపడ్డాయి. బాంబు పేలులతో టెహ్రాన్ దద్దరిల్లింది. ఇరాన్కు అనుకూల హెజ్బుల్లా పైన ఇరాక్లోని ఇరాన్ అనుకూల మిలీషియా పైన ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై దాడులు కొనసాగిస్తున్నాయి. ఈ తెల్లవారుజామున టెహ్రాన్లో వరుస పేలుళ్లు సంభవించాయి. ఆకాశంలో క్షిపణులు దూసుకుపోవడం, గాల్లోనే అవి పేలిపోవడాన్ని చైనా మీడియా గ్రూప్ సిఎంజీ చిత్రీకరించిన దృశ్యాలు ధృవీకరించాయి. ఇరాన్లోని సిఎంజీ ప్రతినిధి ప్రకారం టెహ్రాన్ పరిసర ప్రాంతాలపై అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడి దాడులు కొనసాగుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేసిన తూర్పు టెహ్రాన్లోని చమురు నిల్వ కేంద్రం ఇంకా మండుతూనే ఉంది. అక్కడి నుంచి దట్టమైన పొగ వెలువడుతోంది. పశ్చిమ ఇరాన్లోని అరబ్ నగరంలో ఒక నివాస భవనంపై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 5గురు మరణించగా పలువురు గాయపడినట్లు ఇరాన్ వార్తా సంస్థ ISNA నివేదించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని అణు ప్రయోగశాలలపై నిన్న రాత్రి ఇజ్రాయెల్ దాడులు చేసినట్లు అధికార వర్గాలను ఉటంకిస్తూ ఇజ్రాయెల్ ఛానల్ 12 పేర్కొంది. లెబనాన్పై ఇజ్రాయెల్ సైన్యం దాడులు కొనసాగిస్తోంది. దక్షిణ లెబనాన్లోని లితానీ నది సమీపంలో దాడులు చేస్తామని హెచ్చరిక జారీ చేసింది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలు హుటాహుటిన ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. హుజ్బుల్లాకు నిధులు సమకూర్చే అల్ కర్డ్ అల్ హసన్ అనే ఆర్థిక సంస్థకు చెందిన సుమారు 30 ప్రాంతాలను గత వారం లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఆయుధాల కొనుగోలు, పోరాడుతున్న వారికి చెల్లింపుల కోసం హెజ్బుల్లా ఈ సంస్థను వాడుకుంటోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. లెబనాన్లో ఇజ్రాయెల్ సైనిక చర్య, హెజ్బుల్లా ప్రతిదాడుల నేపథ్యంలో బీరుట్లోని అమెరికా రాయబార కార్యాలయం తమ పౌరులను షెల్టర్లలో సురక్షితంగా ఉండాలని హెచ్చరించింది. ఆహారం, నీరు, మందులను నిల్వ ఉంచుకోవాలని సూచించింది. లెబనాన్ నుంచి వెళ్లిపోయే అవకాశాలను ఉపయోగించుకోవడం ఇష్టం లేని వారు ఈ మేరకు జాగ్రత్తలు పాటించాలని ఎక్స్లో పోస్టు చేసింది. లెబనాన్పై జరుగుతున్న దాడుల వల్ల 5 లక్షల మంది నిరాశ్రయులు కాగా 486 మంది మరణించారని సమాచారం. ఈ తెల్లవారుజామున ఇరాక్లోని కిర్కుక్ నగరంలోని పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్కు చెందిన 40వ బ్రిగేడ్ లక్ష్యంగా వైమానిక దాడి జరిగింది. దాడిలో 5గురు తీవ్రవాదులు మరణించగా మరో 4 గాయపడ్డారు.